అనంతపురం జిల్లాలోని జిల్లా పరిషత్ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మపై టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్లు అనుమతి లేకుండా ఆమె వ్యక్తిగత ఛాంబర్లోకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఛాంబర్లోకి ప్రవేశించి జగన్ ఫోటోపై అభ్యంతరం తెలిసి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా నేతగా బీసీ వర్గానికి చెందిన తనను అవమానించడమే కాకుండా స్థానిక సంస్థల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించాలని బీజేపీ నేతలు, మాజీ మంత్రులు విమర్శించారు. జెడ్పీ చైర్పర్సన్ కు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా నేతలు ఉద్యమ బాట పట్టారు. అనేది చాలా సిగ్గుసేటని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా పరిపాలన చేయాలని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎక్కడో అట్టడుగా ఉన్నటువంటి బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజమ్మ అనే నాకు జగనన్న గుర్తించి జెడ్పీ చైర్మన్ గా ఇచ్చారు. చాలా మందికి ఇచ్చారు, ఎంపీగా ఇచ్చారు, అలాగే మున్సిపల్ చైర్మన్లుగా ఇచ్చారు, ఎమ్మెల్సీలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బోయ సామాజిక వర్గాన్ని గుర్తించి పదవులు ఇచ్చారు. ఈ రోజు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మీరు ఏ గుర్తింపు ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. మహిళలు రాజకీయంగా ఎదగకూడదని ఈ విధంగా చేస్తా ఉన్నారా? బీసీ మహిళలు ఈ విధంగా ఎదగకూడదు, రాజకీయాల్లోకి రాకూడదని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారా? ఇప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు, రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు, గుంతకల్లు శాసనసభ్యులు వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళకి ఏమైనా మంత్రి పదవులు ఇవ్వండి. మా జగనన్న 5 సంవత్సరాలు గుర్తించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గారికి బీసీ బోయ సామాజిక వర్గానికి చెందిన వారని పదవి ఇచ్చి గౌరవించారు. మాకు జగనన్న గౌరవించారు కాబట్టి మేము కృతజ్ఞతగా ఆయన ఫోటో పెట్టుకున్నాము. మీరు ఈ విధమైనటువంటి రాద్ధాంతం చేయడం అనేది తగదు. మా నిర్ణయం ప్రకారము వ్యక్తిగత ఛాంబర్లో మేము ఉండడాన్ని కూడా మీరు దాన్ని ఓర్వలేకపోతా ఉన్నారు. దాన్ని ఒక బీసీ మహిళ చైర్మన్ గా ఉందని ఓర్వలేకపోతున్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా కూడా మార్చుకోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు పెట్టేటువంటి బెదిరింపులకు మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.